హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిక్సెల్లాబ్లో నేను ఆల్రెడీ పిక్సెల్లాబ్లో కొన్ని ఫొటోస్ అనేవి అన్ని ఫొటోస్ అనేవి ఈక్వల్ సైజుగా ఎలా తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూద్దామంటే అది తీసుకున్న ఫొటోస్ని వరుస క్రమంలో అంటే సమానంగా ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్చర్ ఆప్షన్ ఉపయోగించి ఈక్వల్ సైజులో మనం ఫొటోస్ ఎలా తీసుకోవాలో చెప్పాను. ఇట్లా ఒక షేప్ అయితే తీసుకొని దాన్ని డూప్లికేట్ చేసుకొని ఫొటోస్ అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు కాపీ అయితే నేను తీసుకుంటాను ఎగ్జాంపుల్ కోసం. నేను అన్ని ఫొటోస్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇట్లా ఫొటోస్ ఏంటంటే మనం యాడ్ చేస్తాం కదా, ఇట్లా మన ఫింగర్తో స్ట్రేట్గా అనేది ఈక్వల్గా మనం పెట్టలేకపోవచ్చు. అటువంటిప్పుడు ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ 6 ఫొటోస్ అయితే తీసుకున్నాను. 6 కాపీస్. అట్లాగాక మనకు ఇంకా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఈ పిక్సెల్లాబ్లో మనకు స్కేల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీద మనకు బ్లూ బార్లో ఇక్కడ లేయర్ ఆప్షన్ పక్కపండి మనకు చిన్న చిన్న డబ్బులు కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఆటోమేటిక్గా లైన్స్ అనేవి వస్తాయి. మనకు వర్టికల్ 3 లైన్స్, హారిజంటల్ 3 లైన్స్ అనేవి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కింద ఇంకా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ కింద చిన్న బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో యూ సింబల్ ఉంది కదా, అదేంటంటే మ్యాగ్నెట్ అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో మనం ఎక్కడికైనా ఇట్లా జరిపితే ఈ స్టిక్ అవుతూ ఉంటుంది అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇవన్నీ నేను మ్యాప్ చేస్తున్నాను. ఇవన్నీ తీసేసి ఒక్కటే ఉంచుతాను నేను. ఈ యొక్క ఫోటో ఉంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నిలువు 3 గీతలు ఉన్నాయి, అడ్డం 3 గీతలు ఉన్నాయి. వీటిని నేను తీసేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా. రెండింటిని నేను సెంటర్లో పెట్టేస్తున్నాను. అంటే కరెక్ట్గా సెంటర్లో పెట్టకుండా అందాజ మనకు సెంటర్లో పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సర్కిల్ అనేది ఇక్కడ సెంటర్లో ఉంది కదా. ఈ ఫోటోని ఇట్లా తీసుకొస్తున్నాను. చూడండి, ఈ లైన్కి స్టిక్ అవుతుందా లేదా? ఈ లైన్కి సమానంగా స్టిక్ అవుతుంది. ఇట్లా సమానంగా పెట్టచ్చు అనమాట. అదేవిధంగా నేను ఇట్లా తీసుకొస్తుంటే ఈ నిలువు గీతకి స్టిక్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్లా మనకు ఇంకో కాపీ అనేది తీసుకుంటే ఇట్లా తీసుకొస్తే స్టిక్ అవుతుంది అన్నమాట. అంటే 2 నిలువున ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ సెంటర్లో లైన్కి ఇట్లా స్టిక్ అవుతాయి. ఇంకో ఫోటోని ఇట్లా స్టిక్ చేస్తాం అనమాట. ఇట్లా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. 2 ఇదే ట్రాక్లో ఈ లైన్ మీదనే 2 ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇట్లా ఈక్వల్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ సెంటర్లో ఇట్లా తీసుకొస్తే ఈ 2 లైన్స్కి స్టిక్ అవుతుంది. సెంటర్లో ఉన్నదన్నమాట. అదేవిధంగా మనకు లైన్స్ అనేవి ఎన్ని ఉంటే అన్ని సెంటర్ ట్రాక్స్ మీరు చూడండి, సెంటర్ పాయింట్స్ ఇక్కడ మనకు 3 లైన్స్కి మనకు సెంటర్ పాయింట్ అయినా వచ్చినాయంటే 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. 9 ఫొటోస్ మనం సెంటర్ ట్రాక్లో పెట్టుకోవచ్చు. నేను ఫోటోని కొంచెం చిన్నగా వేస్తున్నాను. ఇట్లా చిన్నగా వేసి ఈ ఫోటోని డిలీట్ చేసేద్దాం. ఓకే, దీన్ని కాపీ చేసి నేను 9 ఫొటోస్ అయితే కాపీ చేసి తీసుకుంటున్నాను. మనకు సెంటర్ పాయింట్లో పెట్టేసాను. కరెక్ట్గా మనకు సెంటర్లో వచ్చేస్తాను అనమాట. ఈ విధంగా మనకు ఏమాత్రం తేడా లేకుండా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. అదేవిధంగా ఈ లైన్స్ అనేవి మనకు ఈ లైన్స్ వచ్చే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు 3 లైన్స్ వచ్చేస్తాయి. నిలువు 3 లైన్స్, అడ్డం 3 లైన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ పక్కపొండి మనకు ఈ లైన్స్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కింద ఆప్షన్స్ అయితే వచ్చాయి చూడండి.
సో ఒక బ్లూ బార్లో ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇవన్నీ మనకు ఎక్కువ అవసరం లేదు. మీకు ఏంటంటే లాస్ట్ ఒక ఆప్షన్ ఉన్నది చూడండి, ఇక్కడ యారో రౌండ్ సర్కిల్లో అంటే రౌండ్గా తిరుగుతున్నట్టు యారో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, నెంబర్ ఆఫ్ హారిజాంటల్ గైడ్ అని, నెంబర్ ఆఫ్ వర్టికల్ లైన్ అని. అంటే హారిజాంటల్ అంటే అడ్డం లైన్స్ ఎన్ని కావాలి, అండ్ వర్టికల్ అంటే నిలువు లైన్స్ ఎన్ని కావాలి అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పానుగా 3 లైన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా 3 అనే ఆప్షన్ ఉన్నది. ఇక్కడ నేను అడ్డం అంటే 5 ఇచ్చేసాను, అండ్ ఇక్కడ వర్టికల్గా అంటే నిలువుగా కూడా నేను 5 ఇచ్చేస్తాను. సో నేను ఇప్పుడు ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నిలువున 5 గీతలు వచ్చేసాయి, అడ్డం కూడా 5 గీతలు వచ్చేసాయి. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఈ ఎడిట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మనకు మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఈ ఫోటోని ఈ సర్కిల్లో స్టిక్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ సర్కిల్స్ వచ్చినాయి, అంటే సెంటర్ ప్లేస్ అనేది ఎక్కువ వచ్చినాయి కదా, సో ఇప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనకు ఎన్ని లైన్స్ కావాలనేది ఇక్కడ మనం ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని లైన్స్ కావాలనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో లైన్స్ని కూడా మనం జరుపుకోవచ్చు, బట్ మనకు అంత అవసరం లేదు జరిపే అంత. సో ఎగ్జాంపుల్ మనం ఒక 2-3 లైన్స్ ఇవ్వాలంటే 2-3 లైన్స్ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో. ఇప్పుడు నేను 2 ఇచ్చేస్తాను, 2 ఓకే. ఇప్పుడు మనకు నిలువున 2 లైన్స్ వచ్చినాయి, అడ్డం 2 లైన్స్ వచ్చినాయి. సో అట్లా కాకుండా మనము వీటిని జరుపుకోవాలంటే ఏ విధంగా జరుపుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఇవన్నీ తీసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ లైన్స్ అన్నవి మనం ఇట్లా జరుపుకోవచ్చు, కానీ ఏ ప్లేస్లో కరెక్ట్గా మనం జరపలేము. సో కరెక్ట్గా జరపడానికి ఏంటంటే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏంటంటే మనకు ఈ లైన్స్ అనేవి మనకు స్కేల్ను బట్టి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోండి, ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకోండి, మనకు 0 నుండి అంటే టాప్లో మీది నుండి చూసుకోండి 0 నుండి 100% స్కేల్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు ఈ లైన్ అనేది ఏదైతే ఉందో, సో ఒక లైన్ నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను లైన్ జరుపుతున్నాను కదా, సో ఈ లైన్ మన ఏ పొజిషన్లో కావాలి. సో ఇక్కడ 0 పెట్టాను, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సో అదేవిధంగా 11 12 13 14 15, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40, ఇక్కడ 50, ఇక్కడ 60, ఇక్కడ 70, ఇక్కడ 80, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 100. సో ఈ విధంగా ఏ పొజిషన్లో ఈ లైన్ కావాలనేది సో మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఎక్కడంటే ఈ లాస్ట్ ఆప్షన్ ఉన్నది చూడండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ పక్క పోంటే ఇంకో ఆప్షన్ ఉన్నాయిగా. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెండోది లాస్ట్ నుండి సెకండ్ది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా పొజిషన్ అనేది చూపెడుతుంది. సో మనకు 28 అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది 10 ప్లేస్లో పెడుతున్నాను, 10% పెట్టి ఓకే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 10 ప్లేస్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే నేను 15 పెడతాను. సో 15 పెట్టి ఓకే ఇచ్చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ 15 ప్లేస్లో వచ్చింది. సో అదేవిధంగా నేను 60లో పెడతాను, 60లో పెట్టి చూస్తాను ఒకసారి, అంటే 60లో పెడతాను ఒకసారి. ఇక్కడ 60 పెట్టి ఓకే ఇచ్చేస్తాను, 60 ప్లేస్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. సో అదేవిధంగా మనకు నిలువున కూడా అదే స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ చేస్తాను నేను. సో ఇప్పుడు నిలువున, సో నిలువు గీతలు, సో ఇక్కడ స్టార్టింగ్ నుండి సో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి స్కేల్ కింద కనిపిస్తుంది మనకు చూడండి. సో ఇది స్కేల్ అయితే ఇందులో లేదు, నేను ఎగ్జాంపుల్కి ఇది ఒకటి యాడ్ చేశాను, ఒక ఫోటో అనేది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మీరు ఈ నిలువున ఉన్న లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో పొజిషన్ అనేది చూపెడుతుంది. ఇక్కడ నేను 30 పెట్టి ఓకే ఇచ్చేస్తున్నాను, 30 ప్లేస్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 30 ప్లేస్లో లైన్ అనేది వచ్చేసింది. సో ఆ విధంగా మనకు లైన్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు యూ సింబల్ పక్క పంటే ఎడిట్ సింబల్ పక్క పంటే అంటే థర్డ్ ఆప్షన్ ఏమున్నదంటే మనకు లైన్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు, నిలువు లైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్స్ నేను తీసేసి చూపెడతాను ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు ఒక్కటే లైన్ ఉన్నది,
అడ్డం ఉన్నది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద నిలువు ఆప్షన్ ప్లస్ ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు నిలువున ఒక లైన్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో లైన్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో లైన్ వచ్చింది. అట్లా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకుంటే సో ఆ లైన్ మీదనే మనం ఏదైతే లైన్ తీసేయాలనుకుంటున్నామో ఆ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ నుండి థర్డ్ ఆప్షన్, సో లాస్ట్ నుండి థర్డ్ ఆప్షన్ అంటే లాస్ట్ నుండి లెక్క పెట్టండి 1 2 3 4, ఈ 4 ఆప్షన్ మీద క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ 1 2 3 థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు డిలీట్ అయిపోతుంది. సో ఏ లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో చూసారా అన్నీ డిలీట్ అయిపోయినాయి. మనకు ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. సో మీకు బ్లాక్ కలర్ పెడితే అర్థమవుతుందా, సో ఈ కలర్ చూడండి, ఈ కలర్లో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకు 2 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉన్నాయి కదా, సో మనకు అడ్డం ఎన్ని గీతలు కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒకటైతే ఉంది సంథింగ్, నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇంకో లైన్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇంకో లైన్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇంకో లైన్ వచ్చింది. సో ఇట్లా మనకు ఎన్ని కావాలంటే అన్ని అడ్డం లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకుంటే సో ఆ అవసరం లేని లైన్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ ఇదే లాస్ట్ నుండి థర్డ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది అనమాట. సో అట్లా మనం ఎన్ని లైన్స్ అవసరం లేకుంటే తీసుకోవచ్చు, అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి సో ఈ అడ్డం ఉన్న గీతలు మొత్తం తీసేస్తాను, తీసేసి ఇక్కడ నిలువు ఒక గీత ఉంది కదా, సో నేను ఇంకో నిలువు లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ లైన్ తీసుకొని సో ఇవి నేను కరెక్ట్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకొని సో ఈ పొజిషన్ ఆప్షన్లోకి వెళ్ళి సో నేను 15 పెట్టేశాను, ఇక్కడ 15 పెట్టేశాను. ఓకే గుర్తుంచుకోండి 15 ఓకే ఇచ్చేసాను. తర్వాత ఈ సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఎక్కడ పెట్టాలంటే మన స్కేల్ అనేది 100 ఉంది ఫ్రెండ్స్, 100 ఉంది. నేను ఫస్ట్ లైన్ అనేది 15 ప్లేస్లో పెట్టాను. సో మనకు 100లోకి వెళ్ళి 15 అనేది మైనస్ చేయాలి. సో ఎంత ఉంటుంది, సో మనకు 85 ఉంటుంది. సో అంటే 85 ప్లేస్లో పెట్టాలి ఇది. సో ఈ సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకొని సో పొజిషన్లోకి వెళ్ళి సో 85 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే సో మీకు ఎగ్జాక్ట్లీ 2 పొజిషన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యూ సింబల్ పక్క పొంటి ఈ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీగా ఎడిట్ ఆప్షన్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకు లైన్స్ అనేవి కదలవు. సో మనకు ఏదైనా ఫోటో ఎడిట్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టిక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపెడతాను. ఈ ఫోటో ఇక్కడ స్టిక్ చేసినామా, దీన్ని కాపీ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో మనకు ఇటు లెఫ్ట్ ఎంత సైజు ఉన్నదో రైట్ అంత సైడ్ అనేది వచ్చేస్తుంది. అట్లాగే మనకు హారిజాంటల్లో కూడా సో మనం ఇదే విధంగా స్కేల్ అనేది యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సమాంతరంగా మనకు ఈక్వల్స్గా వచ్చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి ఇంకా అడ్డం గీతలు కావాలంటే సో అవి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. 50 పెట్టేసాను, 50 పెట్టేసి అండ్ ఇంకో లైన్ కూడా తీసుకొని సో దీని పొజిషన్ కూడా మనకి ఇవ్వచ్చు. సో ఇక్కడ 75 ఉంది ఓకే. సో ఇంకో లైన్ తీసుకొచ్చుకొని సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాను. సో ఈ విధంగా మనకు ఈక్వల్గా అనేది ఫొటోస్ అనేవి స్టిక్ చేయాలి. సో ఈ విధంగా సెట్టింగ్ అని చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా, సో ఈ విధంగా మనం ఎడిట్ అనేది చేయాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత, సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్.